మానవ విమోచనం, రక్షింపబడ్డం. ఎవరైతే ఆయన నా కోసం పుట్టాడు, నా కోసం బలైపోయాడు, నా కోసం రక్తం చిందించాడు, ఆయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళకే విమోచన, వాళ్ళే రక్షింపబడ్డవాడు. అదేంటండి, వాళ్ళే రక్షింపబడు. ఒకసారి చూడండి యోహాను, అసలు యోహాను పత్రిక 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అర్థమైందండి? హల్లెలూయా. అయితే వాడు కొత్తగా జన్మించాలి. ఈ శరీరం, ఈ మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ లోకంలో ఉండగా మనం కొత్తగా జన్మించాలి. అదే బాప్తిసం, అదే ఆయన రక్తంలో కడగబడ్డం. మనం ఆయన అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆ పరిశుద్ధాత్ముడు తాకుతాడు. మనం ఈ మట్టి శరీరం వెళ్ళిపోద్ది. ఈ మట్టి శరీరం వెళ్ళిపోయేలాగా ఆయన గ్రంథంలో మన పేరు లిఖింపబడాలి. అర్థమైందండి? అప్పుడే మనకి విమోచనం, మానవ విమోచనం కంటే అర్థమేంటి? రక్షించబడ్డాం. మానవ విమోచనం అంటే ఏంటండి? రక్షింపబడ్డాం. ఆ రక్షింపబడాలి అంటే మన పేరు ఆయన గ్రంథంలో లిఖింపబడాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నుండి వచ్చిన ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నుండి వచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకే సొంతో నీవేన సర్వం నీ దరికే చేరాలి. నేనొక పాఠశాలి, ఈ జీవితమే ఒక ప్రయాణము. పాఠశాలి, ఈ జీవితమే ఒక ప్రయాణము. చెరుమయా చెరుమయా నా హృదయానేత్రములు ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి ఎరిగించునా స్వామి, ఎరిగించునా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామి నుండి వచ్చిన ఈ ఆత్మ తిరిగి, స్వామి నుండి వచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీ చెంతకు చేరాలి. ఈ మాయా శరీరం అండి, ఈ మాయా శరీరంతో ఎదురు చనిపోవాలి జన్మలు. కానీ వెళ్ళిపోయే లోపల మనం రక్షించబడాలి. రక్షించబడం అంటే మానవ విమోచనం. ఆయన కుమారుడుగా పుట్టాడు, ఆయన బలైపోయాడని మనం నమ్మాలి. అదేనండి, మనం నమ్మాలి. ఆ నమ్మితేనే మనకి రక్షణ. గ్రంథం ఏం సర్వస్తుంది? నమ్మితేనే. నువ్వు నమ్మి ఆ బాప్తిసంలోకి వస్తేనే రక్షించబడతాం, లేకపోతే రక్షించబడము. ఎందుకంటే ఆ బాప్తిసం తీసుకున్న వాళ్ళు తీసుకుంటారని కూడా గ్రంథం సెలవిస్తుందండి. ఒకసారి చూడము, 1 తిమోతికి రాసిన లేఖ 2:4-5-6 చూడము ఒకసారి. 1 తిమోతి 2:4-5-6. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై
ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు అక్కడే. దేవునికి నరులతను మధ్యవర్తియు అక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి రాసిన లేఖలో 2:4-5 చదువుతుందండి. ఆయన ఒక్కడే. ఎవరండి? ఆయన యేసును నరుడైన బలైపోయిన వాడు. యేసునే నరుడు. ఆయన బలి అయ్యి మనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. అర్థమైందండి? అదే పరిశుద్ధత, పరిపూర్ణత ఇస్తారు. పరిశుద్ధత, పరిపూర్ణత, క్రీస్తు సారూప్యత. మనం దేవుని తెలుసుకోవడం, దేవుని మార్గంలోకి రావడం, పరిశుద్ధతలోకి వచ్చాం. అర్థమైందండి? ఆయన రక్తంలో కడగబడడం, పరిపూర్ణతలోకి వచ్చాం. ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవడం క్రీస్తు సారూప్యత. అర్థమైందండి? పరిశుద్ధత, పరిపూర్ణత, క్రీస్తు సారూప్యత. లేఖనాలతో చూపిస్తున్నానండి బాబాయ్, మన మీద తట్టుకోవడం. పరిశుద్ధత, పరిపూర్ణత, క్రీస్తు సారూప్యత. ఆయన మార్గంలోకి రావడం, పరిశుద్ధతలోకి వచ్చాం. ఆయన రక్తంలో కడగబడడం, పరిపూర్ణతలోకి వచ్చాం. ఆయన ఆత్మను పొందుకోవడం క్రీస్తు సారూప్యత. అర్థమైందండి? మన కొరకు ప్రాణం పెట్టాడు అని గ్రంథాలు సెలవిస్తున్నాయి కదండి. ఆయన ఎందుకు వదలలేదు. ఏదైనా తోటలోంచి గెంటేసిన ఆయన మళ్ళీ మనం ఫస్ట్ ఏంటి? మానవ నిర్మాణం. ఆయన కుమారులము కుమార్తెలు. రెండోది ఏంటండి? మానవ పతనం, కుమారత్వాన్ని కోల్పోయాం. మూడోది ఏంటండి? మానవ విమోచనం, మళ్ళీ రక్షింపబడ్డం. మళ్ళీ అక్కడ రక్షింపబడ్డం. అక్కడ యోహాను పత్రిక చెప్తుంది 3:3. మొదటి తిమోతి లేఖ చెప్తుంది 2:4-5 అయితే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనం విమోచించడానికి, ఈ కష్టాల నుంచి తొలగించడానికి. ఈ కష్టాల నుంచి తొలగించడానికి. ఎప్పుడైతే మనం ఆయన రక్తంలో కడగబడతామో అప్పటి వరకు ఉన్న పాపాలకి క్షమాపణ వచ్చేసింది. అదేంటండి? అప్పటి వరకు ఉన్న పాపాలకే నువ్వు జన్మ పాపివా, కర్మ పాపివా, నీకు క్షమాపణ వచ్చేసింది. నీ కొరకే ప్రాణం పెట్టిన ఆ ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మాలి. నమ్మితేనే మనకు విమోచన. నమ్మకపోతే విమోచన లేదు. అప్పటి వరకు నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో అప్పటి వరకు జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని ఆయన కడిగేశాడు. అదేంటండి? ఆయన కడిగేశాక అప్పటి వరకు ఆయన నమ్మిన బిడ్డలు ఏ పరలోకాల్లో సంపన్నుడు అని జ్ఞాపకం. అదే సంపన్నత. ఎప్పుడైతే బాప్తిసంతో ఆయన కడగబడ్డామో మనకి ఏ పరలోకాల్లో మనం అధికారులు, సంపదకి అధికారం, ఆరోగ్యానికి అధికారం, అన్నిటికీ అధికారం. అదేంటండి? అదే మానవ విమోచనము, రక్షించాలి. ఫస్ట్ వన్ ఏంటండి? మానవ నిర్మాణం. అందులో మనం ఏమైంది? ఆయన కుమారులుగా, కుమార్తెలుగా. రెండోది ఏంటండి? మానవ పదవుల్లో ఏం జరిగిందండి? కుమారత్వాన్ని కోల్పోయాం. మూడోది ఏంటండి? మానవ విమోచనలో ఏం జరిగిందండి? రక్షింప. నాలుగోది ఏంటండి? మరలా తప్పిపోయే ప్రేమ. ఇది అందరికీ ఉంటుంది. దీని అందరినీ లెక్కలోకి రాదు. అదేంటండి? దేవుడిలోకి వచ్చి ఎలాగైంది అబ్బా, అది జరగట్లేదు. నేను బాప్తిసం తీసుకుని 20 ఏళ్ళు అయింది.
10 ఏళ్ళయింది, 30 ఏళ్ళయింది, నా ఎల్లేం కార్యం లేదు, తప్పిపోయావు. అదేంటండి తప్పిపోయే ప్రమాదం. కొంతమంది ఏళ్ళ కార్యాలు జరుగుతుంది, అది తప్పుకోలేదు. తప్పిపోయే ప్రమాదం అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. అర్థమైందండి? తప్పిపోయే ప్రమాదం. అది ఎలా తప్పిపోతామంట? అబద్ధం ద్వారా తప్పిపోతామంట, సరుగుడు ద్వారా తప్పిపోతామంట, ధనాపేక్ష ద్వారా తప్పిపోతామంట, అండ్ అబద్ధం ద్వారా తప్పిపోతామంటే. అపోస్తలుల కార్యాలు చూడడం 5వ అధ్యాయం 1వ వచనం. ఎవరు తప్పిపోయారో గ్రంథంలో చూద్దాం.